అమరావతి రాజధానిగా కొనసాగించాలని దాదాపు ఒక సంవత్సర కాలంగా 5 కోట్ల ఆంధ్రుల కోసం అమరావతి రైతులు చేస్తున్నటువంటి పోరాటం ఒక సంవత్సరంగా దిగ్విజయంగా త్యాగాలతో కూడిన పోరాటాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్న భూములు త్యాగాలు చేసినటువంటి రైతుల్ని జైలు పాలు చేస్తున్న వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బతీస్తున్న ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం దేనికోసం అయితే భూములు త్యాగాలు చేశారో ఆ త్యాగాలు వృధా కానివ్వకుండా ఈ రోజు వరకు ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి అమరావతి రైతు సోదరులకు ఈ సందర్భంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వారికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి పోరాటంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి భాగస్వామ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంక్రాంతి అని చెప్పేసి 56 ఫెడరేషన్లకు చైర్మన్లని నియమించి దానికి డైరెక్టర్లని నియమించి ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఇటువంటి సామాజిక న్యాయ చరిత్రలోనే ఇంతటి సామాజిక న్యాయం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది ఒక గొప్ప సంఘటన అని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి 56 ఫెడరేషన్లు బీసీల్లో కురవ ఫెడరేషన్ కురవకి ఇవ్వాలి, యాదవ్ ఫెడరేషన్ యాదవ్కి ఇవ్వాలి, మాదిగ కార్పొరేషన్ మాదిగకి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో గొప్పలు చెప్తున్నటువంటి సామాజిక న్యాయాన్ని ఒక్కసారి గమనిస్తే నెంబర్ 1 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని చివరి పేజీ 712 మంది ఒకే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు 712 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చి 56 ఫెడరేషన్లకి ఇది ఏదో అద్భుత సృష్టి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి ప్రగల్భాలతో కూడినటువంటి ప్రసంగం చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 712 మంది రెడ్లకి నామినేటెడ్ పదవులు ఇచ్చి ఒక్కొక్క నామినేటెడ్ పదవికి 2 లక్షలు 3 లక్షలు శాలరీస్ క్యాబినెట్ హోదాలు కలిగినటువంటి పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి 56 ఫెడరేషన్లకి కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకి భిక్షమేసి డైరెక్టర్ పదవులు అనేది 3 నెలలకు ఒకసారి ఒక కప్పు టీ ఒక బిస్కెట్ ఇచ్చేటువంటి పదవులు ఇచ్చి ఈ రోజు అభినవ పూలే అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి దీనికి ఏం సమాధానం చెప్తానని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఈ 712 మందితో నువ్వు ప్రమాణ స్వీకారాలు గాని ఈ 712 మందితో ఎందుకు సభలు సమావేశాలు? ఈ రోజు బీసీల సంక్రాంతి అయితే ఇది రెడ్ల ఉగాదా? ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఉగాది పండగ? అభినవ పూలే అభినవ అంబేద్కర్ అని చెప్పించుకుంటాడు. ఇదా సామాజిక న్యాయం అంటే? ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో అంత వాటాను కల్పించేదాన్ని సామాజిక న్యాయం అంటారు. సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడాన్ని సామాజిక న్యాయం అంటారు జగన్ రెడ్డి గారు. ఇది సామాజిక అన్యాయం. మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సామాజిక న్యాయాన్ని భిక్షమేసి 56 ఫెడరేషన్లు భిక్షమేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద సామాజిక అన్యాయం. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు బీసీలకు 56 ఫెడరేషన్లు ఇస్తే బీసీ సోదరులు కూడా అభినవ పూలేతో పోలుస్తా ఉన్నారు. అది భిక్ష కాదు, అది మీ హక్కు. మాదిగ కార్పొరేషన్ మాదిగలకే ఇవ్వాలి, రెడ్డికి ఇవ్వడానికి లేదు కదా. యాదవ కార్పొరేషన్ యాదవ్కి ఇవ్వాలి, కమ్మకి ఇవ్వడానికి లేదు కదా. కురవ కార్పొరేషన్ కురవకి ఇవ్వాలి, బ్రాహ్మణుడికి ఇవ్వడానికి లేదు కదా. ఏ కుల ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చి నువ్వు చేసిందేంది? ఇందులో ఎందుకు బీసీలని ఎస్సీలని మైనార్టీలని నువ్వు గొప్పలు చెప్పుకున్నావే? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నామినేటెడ్ పదవుల్లో 50% ఇస్తానని చెప్పేసి ఈ 712లో ఎందుకు 50% లేదు? ఎందుకు ఈ 712లో జనరల్ మహిళలకు ఎందుకు అవకాశం లేదు? ఒక రెడ్డి మహిళ, కమ్మ మహిళ, శాస్త్రి మహిళ, ఎందుకు ఓసీ మహిళలకి అవకాశం లేదు? ఒక్క రోజారెడ్డికి తప్ప. బీసీల్లోనే ఎస్సీల్లోనే ఎందుకు మహిళలకి అవకాశం కల్పిస్తా ఉన్నావు? అంటే బీసీల్లో ఎస్సీల్లో పురుష నాయకత్వాన్ని అణిచివేయాలని కుట్రనా? బీసీలు ఎస్సీలు నాయకులుగా ఎదిగితే
మీ సామాజిక వర్గానికి ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి ముందు చూపుతోనే ఒక కుట్రగా కనిపిస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి సామాజిక న్యాయం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేసిన ప్రసంగం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని యాచకుల్ని చేసే విధంగా, నువ్వేదో కరుణామయుడు రేంజ్ లో, నువ్వేదో దాన ధర్మ చేసేటువంటి కర్నూలు రేంజ్ లో ఈరోజు నీ ప్రసంగం ఉందే, వీటికి ఎవరు సమాధానం చెప్తారు? 712 మందికి ప్రతి నెల లక్షల రూపాయలు శాలరీస్, క్యాబినెట్ హోదాలు, ఛాంబర్లు, నువ్వు ఈ రోజు ఇచ్చినటువంటి ఫెడరేషన్ చైర్మన్లకి ఒక్క చైర్మన్ కైనా ఆఫీసులు ఉన్నాయా? ఈ రోజు వరకు జీవోలు ఉన్నాయా? బడ్జెట్ కేటాయించావా? నువ్వు చెప్తా ఉన్నావే ఈరోజు కార్పొరేషన్ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు నీ కులాల్లో ఉన్నటువంటి పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా మీరు పరిపుష్టి చేయడానికి మీకు పదవులు ఇచ్చామని చెప్పేసి ఒక్క ఫెడరేషన్ కైనా ఇది యాదవ కార్పొరేషన్ బడ్జెట్, ఇది కుల కార్పొరేషన్ బడ్జెట్ అని చెప్పేసి ఒక్క కార్పొరేషన్ కైనా బడ్జెట్ ఇచ్చావా? అంతెందుకు, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశావు. ఈ రోజు వరకు ఒక్క ఆర్థిక సంవత్సరంలో, దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది, ₹1 బడ్జెట్ కేటాయించినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు వరకు మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్లకి పాలక మండలి లేదు, బడ్జెట్ లేదు, కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు లేవు. ఎవరిని మోసం చేయడానికి జగన్ రెడ్డి? నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు శాలరీలు, రాజ్యాధికారంలో సర్వం అనుభవించేటువంటి పదవులు నీ సామాజిక వర్గానికి, బడ్జెట్ లేనటువంటి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలక. ఇంతమంది రెడ్లకి పదవులు ఇచ్చిన నువ్వు మైనార్టీ కార్పొరేషన్ ని చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? మాదిగ చర్మకారులకు సంబంధించిన లిడ్ క్యాప్ చైర్మన్ ఎందుకు నియమించలేదు? మాదిగ కార్పొరేషన్లకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు? ఎందుకు పాలక మండలి దాదాపు సంవత్సర కాలం అవుతున్న ఉత్పత్తి కార్పొరేషన్లు ఎందుకు ఇచ్చావు మాకని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. గొప్పలు చెప్పుకునే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 712 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవడపు సొమ్ము? ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీస్ ఈ రాష్ట్రం ఎవరి జాగీరు? ఒకే సామాజిక వర్గానికి దానదత్తం చేస్తారా? పోలవరం టెండర్ల దగ్గర నుంచి టెండర్లు మొత్తం ఒకే సామాజిక వర్గానికి. ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇసుక దందాలన్నీ ఒకే సామాజిక వర్గం. వాళ్ళని శిక్షించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులు సోషల్ మీడియాలో అణిచివేసే విధంగా, ప్రశ్నించే గొంతులు నొక్కే విధంగా ఈరోజు మీ వ్యవహార శైలి ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. సామాజిక న్యాయం అంటే సొంత సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడం కాదు ముఖ్యమంత్రి గారు. మీకంటే ఈరోజు ఏదో గొప్పగా చెప్తాను, 4 రాజ్యసభలో 2 బీసీలకు ఇచ్చానని చెప్పేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 రాజ్యసభ అవకాశాలు వస్తే 2 ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకి, ఒకే నియోజకవర్గానికి ఇచ్చిన మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే స్పీకర్ని బీసీని చేశా అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నావు. భారత పార్లమెంటు స్పీకర్ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఒక ఎస్సీ బాలయోగి గారిని భారత పార్లమెంటుకు స్పీకర్ చేసినటువంటి చరిత్ర, ఒక దళిత మహిళని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా చేసినటువంటి ప్రతిభా భారతి గారిని చేసినటువంటి చరిత్ర. మీరా మాట్లాడేది ఏదో 5 మందికి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చానంటూ జస్ట్ లైక్ ఏ 6 ఫింగర్. దేనికి వాళ్ళు పక్క జిల్లాకు కూడా పోలేరు. 6,000 అది దేనికి పనికిరాదు. 5 మంది ఉప ముఖ్యమంత్రులను ఇచ్చి ఏదో ఈ వర్గాలకి నేను ఉద్ధరిస్తానని చెప్తే నమ్మేటువంటి ప్రజలు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాదయాత్రలో చెప్పినటువంటి అన్ని మోసపు మాటలు, మాయ మాటలు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేవలం ఒకే సామాజిక వర్గాన్ని ఆర్థిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి చేసుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటవిక పాలన, ప్రజాస్వామ్యం అనేది లేదు, రాజ్యాంగం అమలు కావడం లేదు. వ్యక్తిగత ఎజెండాతో, ఈర్ష్య, ద్వేష, అసూయాలతో రాజ్యాన్ని వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది దళితుల మీద దాడులు, దళిత మహిళల మీద అత్యాచారాలు, వీటన్నిటిని నిరసిస్తూ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో పులివెందుల లింగాల మండలం పెద్ద కుడాలనే విలేజ్ లో ఒక దళిత మహిళని, ఒంటరి మహిళని విచక్షణారహితంగా నీచంగా హత్యాచారం చేసి హత్య చేస్తే
తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా 2 మైనర్లని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు చేసిన వాగ్దానాలు ఏంటి? పక్క రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అత్యాచారానికి గురైతే నువ్వు దిశ చట్టాన్ని తీసుకొచ్చాను, 21 రోజుల్లో అత్యాచారానికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తానని చెప్పినటువంటి మీ మాటలు, మహిళని వేధిస్తే అత్యాచారం చేస్తే గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పినటువంటి రోజారెడ్డి గారి మాటలు, ఒక దళిత మహిళ అత్యాచారానికి గురై హత్య గావించబడితే మీ చట్టాలు పనిచేయవా? దిశ చట్టం అనేది కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనా? మహిళల్ని మోసం చేయడం కోసమేనా? ఆర్భాటంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజమండ్రిలో దిశ చట్టం అమలుకు సభ ఏర్పాటు చేశారే, మీరు సభని ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రిలో ఒక దళిత మైనర్ బాలికని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు సవాలుగా విసిరితే ఈ రోజు వరకు దాదాపు 5-6 నెలలు కావస్తా ఉంది. ఏం చేశారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అక్రమ ఇసుక రవాణాని ప్రశ్నిస్తే సాక్షాత్తు రాజమండ్రిలో పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్ లో ఒక దళిత యువకుడికి శిరోమండనం చేసినటువంటి చరిత్ర. మాస్క్ పెట్టుకోనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో మాస్క్ పెట్టుకోలేదని చెప్పి సీరాల్లో దళిత యువకుడిని కొట్టి చంపినటువంటి చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు. ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. మా రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేసి ఈరోజు కేవలం పులివెందల లాంటి సంఘటనలో తప్పు చేసిన వాళ్ళని కాపాడడం కోసం 2 మైనర్ బాలుల్ని అరెస్ట్ చేసి ఈరోజు సబ్ జైలుకి పంపించడం జరిగింది. ఆ అత్యాచారం వెనుకున్నటువంటి పెద్ద మనుషుల్ని అరెస్ట్ చేసేంత వరకు, ఎవరైతే మరణించారో ఆ మహిళకు సిట్టింగ్ జడ్జితో రీపోస్ట్ మార్టం చేసి దోషుల్ని శిక్షించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కుటుంబానికి న్యాయం జరగడం కోసం ఈ నెల 19వ తారీఖున చెలో పులివెందలకు వేలాది మంది దళితులు మహిళల ఆధ్వర్యంలో చెలో పులివెందల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు జరిగినటువంటి అన్ని సంఘటనలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 19వ తారీఖు చెలో పులివెందల కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం గత ఏడాది పంట నష్టపోయిన రైతులు రెన్యూవల్ చేసిన వారికి వాతావరణ బీమా వర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మండల వ్యాప్తంగా కొంతమంది రైతులు మాకు పరిహారం అందలేదని స్థానిక సొసైటీ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళనలకు దిగారు. సింగిల్ విండో అధ్యకుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 2148 మంది రైతులు రెన్యూవల్ చేయగా 1200 మంది రైతులకు పరిహారం చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన 800 మంది రైతులకు కూడా వర్తించే విధంగా చర్యలు చేపడుతున్నామని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు జె ఆదిమూర్తి, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు నరసింహారెడ్డి, రఘునాథ్ రెడ్డి, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాతావరణ బీమా రావడంతో మండల వ్యాప్తంగా రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 800 మంది రైతులు పంటల బీమాను ప్రభుత్వ పరంగా చెల్లించిన వారికి ఇన్సూరెన్స్ రాకపోవడంలో ఆంతర్యం ఏమిటంటూ రైతులు సొసైటీ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇదే విషయమై నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెడవల్లి వెంకటరెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సైతం ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతాంగం ఆందోళన చెందవద్దని చెప్పడం జరిగింది. రైతులు సాగు చేసి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతులు ప్రస్తుతం పోయి వెరిఫికేషన్ చేసుకొని తాము పంట సాగు చేసి నష్టపోయామని వారు రైతు భరోసా కేంద్రాల్లో వినతులను సమర్పించాలని చెప్పని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతాంగం ఆందోళన చెందకుండా 1-2 రోజుల్లో ప్రభుత్వ పరంగా నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావంలోనే రైతాంగం ఉంది. ఇప్పటికైనా రైతుల ఆందోళన గుర్తించి ప్రభుత్వం వెంటనే పంటల బీమాను రైతాంగానికి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి హమాలీ కార్మికులను బెదిరించిన వైసీపీ నాయకుడు కిలాడి భాష. నా వెనకల పెద్ద పెద్ద వాళ్లున్నారు, నాతో పెట్టుకుంటే హమాలీ యూనియన్ కదిరిలోనే లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని కిలాడి భాషపై ఆరోపణలు చేసిన హమాలీ యూనియన్ నాయకులు. నిన్నటి దినం కదిరి పట్టణంలో హమాలీ కార్మికులను బండబూతులు తిట్టిన వైసీపీ నాయకుడు బీడీ ఫ్యాక్టరీ యజమాని కిలాడి భాషపై యూనియన్ నాయకులతో కలిసి హమాలీ కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రామకృష్ణ హామీ ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడితో పోలీసులు ఏమైనా కిలాడీ భాషపై ఫిర్యాదు చేసా చర్యలు తీసుకోలేదా అన్న అనుమానంతో ఈరోజు మరోసారి యూనియన్ నాయకులు, హమాలీల కుటుంబ సభ్యులు, మహిళలు ర్యాలీగా పోలీస్ స్టేషన్ కి చేరుకుని కిలాడీ భాషను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. కిలాడీ భాషపై చర్యలు తీసుకునే వరకు కదిరి పట్టణంలో ఎక్కడ లారీలో అక్కడే లోడింగ్, అన్లోడింగ్ లేదంటున్న హమాలీ యూనియన్ నాయకులు. కరోనా ఉన్న సమయంలో ఇంతమంది పోలీస్ స్టేషన్ కు రావటం మంచిది కాదని, యూనియన్ నాయకులు మాత్రమే ఉండాలని, వారితో మాట్లాడతానని, మిగిలిన కార్మికులు వారి ఇళ్లకు వెళ్లిపోవాలని ఫోన్ల ద్వారా పోలీసు సిబ్బందికి సూచించడంతో వెనుతిరిగిన హమాలీల కుటుంబ సభ్యులు మరి కిలాడీ భాషపై పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే. విన్నవించుకొని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ యొక్క విషయంలో ఈరోజు మరి కుటుంబ సభ్యులైనటువంటి లారీ హమాలీ యూనియన్ కార్మికుల కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ ఇక్కడ వచ్చడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ధనికుడైనటువంటి కేఎం భాష ఈ యొక్క బీద కార్మికులకు వాళ్ళు పొట్టల చేతులు పట్టుకొని వాళ్ళు హమాలీ పని చేసి మూటలు మూసి వాళ్ళందరూ కష్టార్జితంగా మాకు అయ్యా మేము మూటలు దింపినాము, మా కష్టానికి ఫలితం ఏమని చెప్పి అడిగితే మీకు ఎందుకురా డబ్బులు ఇవ్వాల్సింది, మీకు ఎందుకురా ఎక్కువ డబ్బులు ఇవ్వాలా మీకు అని చెప్పి ఆయన ఒక 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 అహంకారిగా ధనం యొక్క కళ్ళు కవసిగప్పి ధనవంతుని యొక్క గర్వంతో ఆయన మాట్లాడి ఈ యొక్క కార్మికులకు ఆయన చాలా హేళన చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క మన లారీ హమాలీ పట్టణ సభ్యులందరూ వారి యొక్క కుటుంబ సభ్యులతో, మహిళలతో ఇక్కడ వచ్చి మన ఎస్ఐ గారికి మరి సిఐ గారికి వారి యొక్క ఆవేదన తెలపడానికి అందరూ వచ్చినారు. కాబట్టి పోలీసు వారు తక్షణంగా చర్య తీసుకొని వీళ్ళందరికీ మేమందరం న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను సిఐ గారికి, ఎస్ఐ గారికి మా లారీ హమాలీ యూనియన్ F228 అయినా మేము మా హమాలీని పిలిపించి మీరు రేట్లు వ్యాపకారంగా మేము దింపుతారు మూట్లు అని చెప్తే మేము ప్రెస్ మీట్ చెప్పినాము. ఏమని మేము నోటీస్ కూడా ఇచ్చినాము, 12 రూపాయలతో దింపుతా ఉన్నామని చెప్పి మేము నోటీస్ కూడా ఇచ్చినాము. అయినా కూడా అతను నాకు పిలిపించి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి నాకు మీ హమాలీలు చాలా దౌర్జన్యం చేసి 12 రూపాయలు తీసుకున్నారు, అది న్యాయం ఏమరా అని మా అన్నతో చెప్పలేదు. మా అన్న ఎందుకంటే మా అన్న వచ్చి కొంచెం అన్పార్లమెంట్ అని చెప్పకూడదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ నేను సిగ్గుడికి చెప్తాను, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీ పెళ్ళాళ్ళని దెంగ, మీ అమ్మల్ని దెంగ అని చెప్పి తిట్టి దుర్భాషలాడి మీకు ఏమరా మీకు మీ యూనియన్ని తుంటలు చేసేస్తానని భయపడించాను. నిన్నటి రోజు జరిగింది. ఈ రోజు మేము ఎందుకు వచ్చిందంటే మేమంతా ధర్నాలో ఉన్నాము, స్ట్రైక్ చేస్తున్నారు. మా హమాలీలంతా ఆడ బండిలో ఆడ నిలబడి విన్నారు. మాకు ఏమి భయపడిస్తున్నారు, మీ యూనియన్ రద్దు చేస్తాము, లైసెన్స్ ఎస్పీ దగ్గర పోతాము, కలెక్టర్ దగ్గర పోతాము, లేకపోతే మేము ఇది చేస్తామని చెప్పి మా హమాలీలు భయపడం చేసి ఇది చేస్తున్నారు. ఈరోజు మొత్తం కుటుంబం అంతా ఈ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు మా 40 సంవత్సరాలు యూనియన్లో ఎప్పుడు కూడా ఇట్లా ఆడవాళ్ళు వచ్చి రోడ్డులో ఎక్కింది ఎప్పుడు లేదు దాఖలా. ఈరోజు రోడ్డు పైన కూర్చున్నారంటే ఒక కేఎం భాష తప్పతాగి ఈరోజు మా మహిళల్ని తిట్టినది కాక మాకు తిట్టినట్టే అది. ఈరోజు వచ్చి అతను చాలా అహంకారంగా, అందుకే మేము ఎస్పీ దగ్గర కానీ అదే కలెక్టర్ దగ్గర కానీ ఎవరన్నా దగ్గర కానీ మాకు న్యాయం జరుగుతుందని మాకు మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాము. సీఏ దగ్గర కానీ ఎస్ఐ దగ్గర కానీ మేము నోటీస్ తీసుకుని పోయినాము. సార్ వచ్చినాక మేము ఈయనే ఉంటాము. సార్ ఏం హామీ సార్ చూసి మేము ఇటు నుంచి కదులుతాము. నిన్న సీఏ గారు మేము విచారిస్తాము అని చెప్పినారు. వాళ్ళ పద్ధతిగా మంచిగానే మాకు సహకారంగా మాట్లాడినారు. కానీ వీళ్ళు ఇంతవరకు రావడం లేదు. మా హమాలీని భయపడిస్తున్నారు లోపల, మీకు ఇది చేస్తాము, అది చేస్తాము, మీ యూనియన్ రద్దు చేస్తాము అని చెప్పి. మేము అందుకే సీఏ సార్కి ఒకసారి కలిసి ఒకసారి మా విన్నపం చెప్పుకోవాలని చెప్పేసి మా అన్న, నేను మొత్తం మా హమాలీ కుటుంబంలో మొత్తం మహిళలు కూడా అందరూ వచ్చినాం. కిలాడీ భాషని తీసుకొని వచ్చి అరెస్ట్ చేయాలి. అతను వచ్చి మా కుటుంబానికి ఒకటి దోషిస్తే పర్వాలేదు, ఎందుకంటే నా కుటుంబం కాదు, అదే నాకు మా హమాలీ యూనియన్ కార్యకర్తలకు మొత్తం వాళ్ళ పెళ్ళాలకి వాళ్ళకి చెప్పింది. అందుకు వచ్చి కష్టం చూపించుకుంటారో అంతవరకు ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. మాటలు అవసరం లే. ఇతర వాళ్ళ పెళ్ళాలకి ఎంచకూడదు. వాళ్ళ పెళ్ళాలకి ఎంచితే వాళ్ళు ఊరికి ఉంటారా? ఇతర వాళ్ళు ఊరికి ఇస్తాడు ఏమన్నా అతనుకుంటే చాలా సార్లు తిని వాళ్ళు పొర్లుకొని మాకు అవసరం లేదు. మాటలు చేసే అధికారం ఎవరికి లేదు. కష్టాలకు వాళ్ళకంటే ఊరికే నిలిచిపెడతారా?
ఆ మాట చెప్పొచ్చునా పెద్ద అయిపోంటే గానీ అదే మా మగోళ్ళు అంటే వాళ్ళు ఊరికే నిసిపెడతారా ఎందుకంటారా ఆ మాట చెప్పండి వాళ్ళు కష్టం చేసిందే కదా డబ్బులు ఇమ్మనిండేది ఎక్కువ ఏమి ఇమ్మని చెప్పినది కదా అట్లా ఎట్లా చెప్తారు అందుకే అయిపోయి పిల్లం బండి మేము చెప్తాము ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విద్యార్థులు కళాశాల క్యాంపస్ల్లో అడ్మిషన్లు చేస్తున్న ఇంతవరకు స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో అది వెంటనే మానుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈరోజు లా సెట్, పీజీ సెట్, ఐ సెట్ ఈ సెట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వాటి కౌన్సిలింగ్ డేట్లు కానీ కళాశాల ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనేటువంటి విషయం కూడా ఇంతవరకు క్లారిటీ ఇచ్చినటువంటి దాఖలాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్. ఈ యొక్క పేద విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లతోనే చదువుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా ఇక ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థులకు మంజూరు కాకుండా విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిగ్గు తెచ్చుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఏదైతే ఉందో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాటికి వెంటనే ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ కల్పించాలా. ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ కల్పించిన వెంటనే వారికి ఇక ప్రభుత్వ ఉద్యోగాలలోనో లేదా కళాశాల ఎంసెట్, ఐసెట్ కళాశాల క్యాంపస్లు ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈడబ్ల్యూఎస్ వెంటనే అమలు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోణంలో అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాకు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ యూనివర్సిటీ ఏ విధంగా ఉందంటే డిగ్రీ కళాశాలకు ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ అనేటువంటి దాఖలాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఇక విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి కేంద్రాలు నిరుద్యోగులకు నిలయాలుగా మారుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం దిక్కు తెచ్చుకొని ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీ వీసీలు నియమించాలా. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా యూనివర్సిటీలు వీసీలు పనిచేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందనేటువంటి విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మంజూరు చేయాలా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి బ్లాక్లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వారికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని దగ్గరలో వేసుకున్నటువంటి విషయము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, విద్యావేత్తలు గమనిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల పునరావృతం అయితే చంద్రబాబు నాయుడు గారికి పడినటువంటి గతి జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి వెంటనే వీటిపైన ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి లా సెట్, పీజీ సెట్ ఏవైతేనో వాటికి వెంటనే అడ్మిషన్లపైన వెంటనే స్పష్టత ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో చలో సెక్రటరేట్ ముట్టడి చేస్తామనేది కూడా విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది. జై హింద్. ఏపీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకోవచ్చు. ఈ యొక్క మొదటి సంవత్సరం విద్యార్థులు ఏవైతే ఉన్నారో ఈ డిగ్రీ, అదేవిధంగా పీజీ, అదేవిధంగా డిప్లొమా, అదేవిధంగా అనేకమైనటువంటి సంబంధించినటువంటి నూతన ప్రదేశాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక కదిరి నందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చలో అసెంబ్లీ ముట్టడి పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.